జనసేన గెలిచి అధికారంలోకి వస్తే ఋషికొండపై వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ ను ప్రజలకు అంకితం చేస్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. జగన్ అనే అవినీతి అనకొండ ఋషికొండను మింగేసిందని 9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారు జగన్ అని ఆరోపించారు. ఒక్కడి కోసం 100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని, ఋషికొండను బోడిగుండు చేసి విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో భూములు కొట్టేసి ఇక్కడ ప్రజలతో జగన్ ఆడుకున్నారని, మరో 2 నెలల్లో ప్రజలే జగన్ ను ఫుట్బాల్ ఆడుకుంటారని హెచ్చరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ఆ భూములు కొట్టేయాలని జగన్ ఆలోచిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని, అవంతి శ్రీనివాస్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని మండిపడ్డారు నారా లోకేష్. ఎన్ని కేసులు పెట్టినా తక్కువలే, ఎందుకంటే నిరంతరం పోరాడతాడు. శాసనసభలో లోపల, శాసనసభ బయట జగన్ కు ఒక ముళ్ళులాగా ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణబాబు గారు. అంతెందుకు బాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ముళ్ళులాగానే ఉంటాడు. ఈయన కాగితాలు పట్టుకుని వెళ్తాడు, అన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ప్లీజ్, అన్నా ఇల్లు, రోడ్లు, డ్రైన్లు, పార్కు, ఇంకే ఇక నన్ను వదిలేరానైనా ఇంక అయిపోయింది, పడుకోవాలంటే అది కదా ఒక్క సంతకం పెట్టి అంటాడు. అదేంటంటే నేను చూసుకుంటాలే సంతకం పెట్టి అంటాడు. అలా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఆరిలోవలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మదిలపాలెం హనుమంత తావక ఫ్లైఓవర్, హనుమంత తావక ఫ్లైఓవర్ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకార గ్రామాలని దత్తకు తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది. గతంలో జగన్ గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నారు. అది కనీసం పునాది కాదు కదా, శంకుస్థాపన కూడా చేసినట్టు లేరు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆగిపోయిన స్టేడియం, మినీ స్టేడియం పనులు పూర్తి చేస్తాం. విమ్స్ హాస్పిటల్ ని మెరుగైన డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పంచగ్రామాల సమస్య, సింహాచలం భూమి సమస్య పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. గాలి ఉన్నా లేపోయినా గతంలో 3 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నిరుపేద కుటుంబాలందరికీ పక్కా గృహాలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నం ఈస్ట్ లో కట్టించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అది మామూలు ఇల్లు కాదు తల్లి, షేర్ వాల్ టెక్నాలజీ ఇల్లు తల్లి. ఎక్కడ ఇటుక వారు డైరెక్ట్ గా సిమెంటే పోస్తారు. సచివాలయంలో వాడిన టైల్స్ వాడతారు తల్లి. కిచెన్ లో గ్రనైట్ టాప్ ఉంది తల్లి, స్టెయిన్లెస్ స్టీల్ స్టింక్ ఉంది తల్లి. యూపీవీసీ కిటికీలు, చెక్క తలుపులు, చాలా అద్భుతమైన ఇల్లు తల్లి. ఒక్కొక్క టౌన్షిప్ లో అంగన్వాడీ కేంద్రం, పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్లు, ప్రజలు నడిచేదానికి వాకింగ్ ట్రాక్, అంటే మౌలిక వసతులు అన్ని అందించారు.